మెటా కంపెనీకి సంబంధించినటువంటి ప్రముఖ సామాజిక మాధ్యమం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్ని తన యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇదే బ్లెండ్. ఈ బ్లెండ్ ఫీచర్ దేనికి అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాల్లో కనుక వెళ్ళినట్లయితే, సాధారణంగా ఇన్స్టాగ్రామ్ ఉపయోగించేటువంటి వాళ్ళు రీల్స్ చూస్తూ ఉంటారు. సో యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్రొఫైల్స్ నుంచి, అలాగే మనం ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ రీల్స్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూస్తున్నామో దానికి రిలేటెడ్ కంటెంట్ని ఇన్స్టాగ్రామ్ అల్గారిథం కూడా సజెస్ట్ చేస్తూ ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజర్స్ నుంచి సర్టన్ టైప్ ఆఫ్ కంటెంట్ని మనం విజువలైజ్ చేస్తూ ఉంటాం. సో ఈ బ్లెండ్ ఫీచర్ ఏం చేస్తుంది అంటే, ఇలా మల్టిపుల్ యూజర్స్ నుంచి కాకుండా, ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక యూజర్ తన ఫ్రెండ్ తోటి మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్ మెసేజ్ చేస్తారో డిఎం, అదే విధంగా ఈ బ్లెండ్ ఫీచర్ కూడా ఉపయోగపడుతుంది. ఈ డైరెక్ట్ మెసేజ్ లాగానే తన ఫ్రెండ్కి గనక ఒక బ్లెండ్ రిక్వెస్ట్ అనేది పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే ఇది ఒక మెసేజ్ లాగా. దీంట్లో ఆటోమేటిక్గా ఇద్దరి అభిరుచులకు సంబంధించి ఇద్దరు కలిసి ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఇద్దరిలో కామన్గా ఎక్కువ చూస్తున్నారు, లేదా ఏ టైప్ ఆఫ్ కంటెంట్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు, అలాంటివంటిది ఒక ఫీడ్ జనరేట్ అవుతుంది. ఈ ఫీడ్ ఈ బ్లెండ్ ఫీచర్లోకి వచ్చి యాడ్ అవుతుంది. అక్కడ ఈ రీల్స్ పోస్టులు ఇవన్నీ వీళ్ళిద్దరూ కామన్గా చూడవచ్చు. ఇది మరొక వ్యక్తికి కనిపించదు, వీళ్ళిద్దరికి సంబంధించే కనిపిస్తుంది. అలా మీకున్నటువంటి ఎంతమంది ఫ్రెండ్స్తోనైనా ఈ బ్లెండ్ రిక్వెస్ట్ అనేది పంపొచ్చు, బ్లెండ్లో చూడవచ్చు. మరి రిక్వెస్ట్ ఎలా పంపాలి ఏంటి అంటే, డైరెక్ట్గా మెసేజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేస్తే దాంట్లో కొత్తగా ఇన్స్టాగ్రామ్ అప్డేట్ అయిన వాళ్ళకి బ్లెండ్ రిక్వెస్ట్కి ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఏ ఫ్రెండ్కి అయితే పంపాలనుకుంటున్నారో ఆ ఫ్రెండ్ డిఎం ఓపెన్ చేసి దాంట్లో బ్లెండ్ రిక్వెస్ట్ సెండ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన వెంటనే అదే డిఎం ఫీల్డ్లో సపరేట్గా ఒక బ్లెండ్ ఫీల్డ్ అనేది కనిపిస్తుంది. ఆ ఫీడ్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు అన్నీ చూపిస్తాయి, వీడియోస్ రీల్స్ అన్నీ కూడా. మీరు అవసరం లేదు అనుకుంటే దాన్ని మళ్ళీ రిజెక్ట్ చేసుకోవచ్చు, డిజప్రూవ్ చేసేసి బ్లెండ్ని క్లోజ్ చేయొచ్చు కూడా.